పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ లో చెప్పిన డైలాగ్ అటు ఫ్యాన్స్ కి ఇటు జనసేన సైనికులకి మంచి కిక్కినైతే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇవన్నీ చూసిన ప్రజలు ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందామని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడంతో జనసేన సైన్యంలో గొడవలు మొదలయ్యాయి. జనసేన గుర్తులు పచ్చబొట్లు వేసుకున్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలానే ట్రోలింగ్ చేశారు. ఇంకా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారి తప్పు ఏ మాత్రం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ గారు పార్టీని జాగ్రత్తగా చూసుకున్న టీడీపీ పార్టీలో లోకేష్ గారి మాట విన్న నాయకుడు ఎవరు కూడా లేరు. ఒకవేళ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి ఎలక్షన్ దాకా లోనే ఉంటుంటే టీడీపీ పార్టీ ఇప్పటిదాకా ఉండేదే కాదు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీని సపోర్ట్ చేయడానికి గల కారణం చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానం. నాయకుడు లేని పార్టీ ఎక్కడ ముక్కలవుతుందని టీడీపీ ఇంకా జనసేన కలిసి వస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒక్క చోట్ల కూడా గెలవలేకపోయారు. అసెంబ్లీలో అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్ గారికి రాలేదు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ ఎంత తప్పు చేసినా ఎవరు కూడా పీకలేరని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీని ముక్కలు అవ్వకుండా కాపాడారు. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ వల్ల ఈ వీడియో నేను చేయట్లేదు. సబ్స్క్రైబర్ లో ఒకరు పవన్ కళ్యాణ్ గారికి పిచ్చ అభిమాని. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి వీడియో ఒకటి చేయండి అంటూ చాలానే మెసేజ్ చేశారు. అందుకని ఈ వీడియో ఆ బ్రో గురించి చేశాను. సో బ్రో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక 5 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు పవన్ పూరి, నువ్వు చూస్తున్న ఫిలిం పాప్కార్న్ తెలుగు.